హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాణీలో నూనె వేసుకొని కరివేపాకు, జీలకర్ర వేసుకొని ఆలుగడ్డను ఉడకబెట్టి ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు, ధనియాల పౌడరు, కారం వేసుకోవాలి. బాణీలో నూనె వేసుకున్న తర్వాత శనగపిండి తీసుకొని చపాతి పిండి కలుపుతాం కదా, అట్లా కలుపుకోవాలి. ముద్దలాగా చేతిలో వేసుకొని ఇట్లా పెద్దగా చేసుకున్న తర్వాత ఆలు ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు చేసుకోండి, చక్కగా వస్తాయి. చేతులకు కొద్దిగా అంటుకపోకుండా కొద్దిగా వాటర్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా వచ్చింది కదండి, అటు ఇటు 2 సార్లు ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఆలు టిక్కిళ్ళు ఫ్రై చేస్తున్నాను. చూడండి ఒకసారి ఎలా వస్తాయో, చాలా చక్కగా వచ్చాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడండి. శనగపిండి కూడా చక్కగా ఉడికింది కదా, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే టేస్ట్ కూడా ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.